మిత్రులందరికీ మన లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు మిరపకాయ బజ్జీలు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇదేంటి మిరపకాయ బజ్జీలు చేసుకోవడం ఎలాగో మాకు తెలియదు అనుకుంటున్నారా? అనుకుంటున్నారేమో కదా. సామాన్యంగా మిరపకాయ బజ్జీలు అనగానే మన ఇంట్లో మనం చేసి పెట్టినా కూడానే అంటారు, బండి మీద రుచి రాలేదే అంటారు. ఆ మాట మనకు చాలా సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. సో మరి నేను ఇవాళ మీకు చెప్పబోయేది, అలా బండి మీద రుచి రావాలంటే మనం పిండిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏమేమి వేసి దానిలో కలుపుకోవాలి అన్న విషయం చెప్పబోతున్నాను అన్నమాట. ఎందుకంటే నేను ఇలా చేసి మా ఇంట్లో వాళ్ళ చేత అచ్చు బండి మీద రుచి తినే మిరపకాయ బజ్జీలాగే ఉన్నాయే అన్న మాట అనిపించుకున్నాను అన్నమాట. అందుకని మీకు కూడా ఆ ప్రొసీజర్ చూపిస్తాను ఇప్పుడు. మరి ఎలా చేయాలో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? దానికోసం మనం ఇలాగ శనగపప్పు, పెసరపప్పు సమపాళ్ళలో తీసుకోవాలి. నేను చూడండి, ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకుని ఒక 3 గంటలు అలాగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగానే నానిపోతాయి కదా. ఇంకా ఈ పప్పులతో పాటు ఇలా 2-3 స్పూన్ల సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం వల్ల ఏంటంటే మన బజ్జీకి ఒక రకమైన మృదుత్వం వస్తుంది, చల్లారిపోయినా గట్టిపడ్డం అలా ఉండదన్నమాట. మిరపకాయలు చూసారా, ఇలాగ చక్కగా లావుగా ఉండే మిరపకాయలు తీసుకోవాలి. ఇవి కాస్త కారం తక్కువ ఉంటాయన్నమాట. ఈ మిరపకాయలని చక్కగా కడిగేసుకుని రెడీ చేసుకుని వాటిని అది కొంచెం ఘాట్లు పెట్టుకుని కాస్త పొడవైన ఘాటు పెట్టుకుని దానిలో ఉన్న గింజలన్నీ మనం తీసేసుకోవాలన్న వాటి బయటికి. గింజలు ఉంటే కొంచెం కారం ఎక్కువగా అనిపిస్తుంది. ఇలాగా గింజలు చూడండి, ఇలా పైనుంచి కింద దాకా ఘాటు పెట్టి కాయకి గింజల్ని కింద మొత్తం తీసేయాలన్నమాట. కాస్త ముందు చాకుతోటి కాస్త వాటిని లోపల అవి ఉంటాయి కదా, మరి వాటిని మిరపకాయని అంటిపెట్టుకుని ఉంటాయి కదా, వాటిని కాస్త బాగా లూజ్ చేసి చేతితోటి తీసేయడం. ఇలా చేతితో తీస్తుంటే బాగా ఈజీగా వస్తున్నాయండి. చాకుతో తీద్దామని ట్రై చేశాను, కానీ దానికన్నా ఇలా చేతితో తీసేస్తుంటేనే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలాగ మిరపకాయల్లోని గింజలన్నిటినీ తీసేసుకుని అన్ని మిరపకాయలని మనం ఇలా ఘాట్లు పెట్టేసుకుని రెడీ చేసుకోవాలి. మిరపకాయలు కూడా ఇలా కొంచెం డార్క్ గ్రీన్లో లావుగా ఉన్న మిరపకాయలు అయితే మనకి ఎక్కువ కారం ఉండదు. కొంచెం కారం లేకపోతే మిరపకాయ బజ్జీ అంత పసందుగానే ఉండదు. కారం ఉండాలి, కానీ ఎక్కువ కారం కూడా ఉండకూడదు అన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ పప్పుల్ని సగ్గుబియ్యాన్ని కలిపి రుబ్బేసుకోవాలి. కొంచెం దానిలో ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని రుబ్బుకోవాలండి. ఈ రుబ్బుకోవడం కూడా మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదు, కాటుకులాగా కొంచెం మొరుగా ఉండాలి. కొద్దిగా ఇలా కడాయి పెట్టుకుని నూనె కాగిన తర్వాత ఈ కాగిన నూనెని ఒక స్పూను ఈ రుబ్బుకున్న పిండిలో వేసుకుని కొంచెం వాము కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుని, ఉప్పు రుబ్బేటప్పుడే వేసేసాం కదా, కొంచెం ఇలా నీళ్ళు కూడా గట్టిగా ఉందనిపిస్తే ఇలాగా నీళ్ళు చేర్చుకోవాలి. కొంచెం పిండి ఎంత గట్టిగా ఉంటే అంత లావుగా బజ్జీ వస్తుంది. ఇది ఇలా నూనె పెట్టుకుని నూనె వేడైన తర్వాత ఇలా మనం సిద్ధం చేసుకుని మిరపకాయల పిండిలో ముంచుకుని నూనెలో వేసుకోవాలి. ఇది బజ్జీ వేసినప్పుడు మొదట్లో మాత్రం స్టవ్ కొంచెం హైలోనే ఉండాలి బజ్జీ పొంగాలంటే. ఇలా చూసారా, మీకు బజ్జీ ఇంకా లావుగా ఎక్కువ రావాలంటే పిండిని ఇంకా కొంచెం చిక్కగా ఉంచుకోండి. నాకు అంతలా ఇష్టం లేదు, అందుకని కొద్దిగా పలచగా చేసుకున్నాను పిండి. నాకు ఇలా బజ్జీలు చూసారా నున్నగా కాకుండా అలాగా చుట్టూ అక్కడక్కడ పిలకల్లా వచ్చేసారా చిన్న చిన్నవి, అవి తింటుంటే చక్కగా మనకి కరకరలాడుతూ నోటికి తగులుతూ బాగుంటుందన్నమాట. అందుకే నేను కొంచెం పిండి పలచగా ఉండేలాగే చూసుకున్నాను. నున్నగా గుండ్రంగా రావాలంటే పిండి గట్టిగా ఉండాలి. వేగుతున్నాయి చూసారు. ఇలా ముందు బజ్జీ వేయగానే హైలో పెట్టుకుని తర్వాత స్టవ్ని తగ్గించుకోవాలి. లేకపోతే పైపైన వేగినట్టయి లోపలేమో పిండి ముద్దలాగే ఉంటుంది. కొంచెం ఇక్కడ మిరపకాయ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది, దానిలో ఇప్పుడు కొద్దిగా పిండి వేసి కప్పుతున్నాను చూడండి. అదే పిండి కొంచెం పలచగా, కానీ పలచగా ఉండడం వల్ల నేను చెప్పాను కదా, చక్క అలా ముచ్చుకల్లా వచ్చి
మంచి కరకరలు ఆడుతూ తగులుతుంది. బజ్జీ రుచిగా ఉంటుంది. మరి మరీ ఎక్కువ పిండి వేసేసిన మరీ ఎక్కువ పిండి ఉన్న లోపలంతా పచ్చి ముద్దలాగా బాగుండదు తినేటప్పుడు. నాకైతే ఇలా ఇష్టం. చూడండి, ఇదిగో వేగుతున్నాయి బజ్జీలు. చూడ్డానికి కూడా బాగుంది కదా అలా వేగుతుంటే. చూడ్డానికి కూడా చూసారా, కొంచెం పొంగినట్టు అయ్యి పిండి బజ్జీలు కొంచెం లోపల కూడా వేగే, సిమ్లో పెట్టి చక్కగా వేగే, లోపల కూడా చక్కగా ఉడికి వేగే బజ్జీలు రెడీ. చూసారా, అన్ని బజ్జీలన్నీ వేసిన తర్వాత ఎంత నోరు ఊరుస్తూ ఉన్నాయి కదా. పక్కనే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా సిద్ధం చేసుకుని వాటిని నలుచుకుంటూ తింటుంటే మిర్చి బజ్జీ రుచి మరి చాలా అందరికీ ఇష్టమైందే కదా. అందులో మన తెలుగు వాళ్ళకైతే మరీను. చూసారా, ఇలా చూడండి లోపల ఎంతగా పొంగిందో. దీనికి నేను సోడా అలాంటివి ఏమీ వేయలేదండి. ఆ సగ్గుబియ్యం వల్ల కొంచెం పొంగడం, ఆ మెత్తదనం కూడా వస్తాయి. మరో చిట్కా అండి, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము వేసుకుని నూనె లేకుండా వేయించుకుని దాన్ని పొడి చేసుకుని ఆ బజ్జీల మీద చల్లుకుని తింటే ఇంకా రుచి ఇంకా మాటలకు అందదనుకోండి. మరి మీరు కూడా చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. పొడి మాత్రం ఎలా తయారు చేసుకుని చల్లుకోవడం మర్చిపోకండి. అది ఒక ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. ఇది హైదరాబాద్లో చాలా స్పెషల్ అనమాట, ఈ పొడి చల్లి ఇవ్వడం. బెంగళూరులో తక్కువ, కానీ మేము ఉండేది బెంగళూరు అండి, అందుకే బెంగళూరు ప్రస్తావన వచ్చింది. మరి మీరు కూడా చేసి చూసి ఎలా అనిపించిందో, అచ్చం బండి మీద రుచి వచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో మంచి ఒక రెసిపీతోటి మీ ముందుకు వస్తాను.